Hey guys, welcome back to our YouTube channel. Ivala video, it's all about packing to Singapore anamata. We are going on a holiday after a very long time. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బర్త్డే ట్రిప్ అనుకోండి. సో హరినికి సమ్మర్లో కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదు, కుదరలేదు. వర్క్స్తో ఆక్యుపైడ్ ఉండి అండ్ మేధాన్స్తో ఆక్యుపైడ్ ఉండి అప్పుడు కుదరలేదు. కాబట్టి ఈసారి కొంచెం ముందుగా సింగపూర్కి అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాకింగ్ బ్యాగ్. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. అన్ని అప్డేట్స్ కూడా అప్కమింగ్ ఇస్తూనే ఉంటాను కాబట్టి స్టే ట్యూన్. సో గైస్, లెట్స్ స్టార్ట్ ఆర్ ప్యాకింగ్. సో నేనైతే పెద్దవి 2 సూట్ కేసెస్లో సర్దుకుందాము అండ్ చిన్న ఒక క్యాబిన్ సూట్ కేసులో మొత్తం ఫుడ్కి సంబంధించింది సర్దుదామని అయితే అనుకుంటున్నాను. పక్కకు పెట్టుకున్నా ఏమేమి మనం తీసుకెళ్ళాలి అనుకుంటున్నామని. ఇది ఒక క్యాబిన్ సైజ్ది పక్కకు పెట్టా. ఏం చేస్తానంటే ఒక పెద్ద సూట్ కేసులో ఈ సూట్ కేసు నీట్గా సర్దేసి పెట్టేస్తా. సో దట్ ఒకవేళ మనకి రిటర్న్లో అవసరం అయితే మనం దాంట్లో ఏమన్నా పెట్టుకోవడానికి లేదా మనం వాడేసిన క్లోత్స్ అన్ని ఇందులో పెట్టి సార్ట్ చేయడానికి నీట్గా ఉంటుంది కాబట్టి అలా సెట్ చేస్తున్నాను. చాలా పని ఉంది, కాకపోతే అన్నీ ఒకేసారి ఉంటాయి. సో సమ్ టైమ్స్ పేషెన్స్గా కూడా మనం వర్క్ చేయాలి కాబట్టి తప్పదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ బిగ్ సైజ్ సూట్కేస్లో సెట్ చేయాలి. ఇవి మేము 9 years బ్యాక్ అనుకుంటా పెళ్ళయ్యాక మేము అప్పుడు యూఎస్ ట్రిప్కి వెళ్ళాము. హరిని పొట్టలో ఉన్న సంగతి కన్ఫర్మ్ అవ్వక ముందు అప్పుడు ట్రిప్కి వెళ్ళామన్నమాట. ఇంకా కొంచెం సగం ట్రిప్ ఉండింది. అప్పుడే న్యూస్ తెలిసిందని చెప్పేసి ఇంకా నాకు హెల్త్ వైజ్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము. అప్పుడు కొనుక్కున్నాం అనమాట. సో లెట్స్ గో. అండ్ అలాగే నేను మేధాన్ష్తో ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు మేధాన్ష్కి మెయిన్గా ఫుడ్ ఇంపార్టెంట్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అనమాట. అక్కడ దొరికినా మనకి అవైలబుల్ ఉన్నా కూడా బట్ స్టిల్ నేను ఇంట్లో నుంచి క్యారీ చేసేవి మన హోమ్ ఫుడ్ తిన్న ఫీల్ ఉంటుంది. వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ న్యూ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎందుకు రిస్క్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఏ ట్రయల్స్ అనమాట. అందుకని చెప్పి నేను వాడికి సంబంధించిన ఫుడ్ కూడా అత్తయ్యతోటి చేయించాను. లైక్ ఉగ్గు లాంటిది అండ్ ఉప్మా, ఇన్స్టెంట్ ఉప్మా లైక్ అండ్ కొంచెం రాగి పిండి ఇవన్నీ కూడా. సో ఆ ఉగ్గు, ఆ ఇన్స్టెంట్ ఉప్మా అవన్నీ రెసిపీస్ కూడా నేను కావాలి అంటే కింద కమెంట్స్లో తెలియచేయండి. అప్కమింగ్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అది చూపిస్తా. నేను సద్రుదామని చూస్తుంటే వీడు ఏం చేస్తున్నాడో చూడండి. అండ్ ఒక కుక్కర్ కూడా ఉండింది. మీ అందరికీ గుర్తుందా? బేబీ మూన్కి మేము అండమాన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు 5 months అప్పుడు ఫుడ్ మళ్ళీ అప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అనేసి నేను ఒక చిన్న కుక్కర్ క్యారీ చేశాను అదంతా కూడా. సో ఇప్పుడు ఆ కుక్కర్ కూడా క్యారీ చేయబోతున్నాను. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉంటాయో నేను మీకు చూపిస్తాను. సో చిన్న సూట్ కేసులో నేను ఏం ప్యాక్ చేస్తున్నానో చూపిస్తాను మీకు. ఎన్ఎం ఫుడ్స్ మురుకులు, మేధాన్ష్ది ఒక బౌల్ అండ్ కొంచెం సాల్ట్, ఎందుకంటే రాగి చేసినా ఏమైనా చేసినా ఇంకా బెల్లం అది పెట్టుకోవాలి. దీంట్లో రాగి పౌడర్ ఉంది, దీంట్లో మేధాన్ష్ సెర్లాక్ ఉంది. అండ్ అలాగే నాకు ఇవి కాకరకాయ చిప్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇది కాకరకాయ ఫ్రై లాగా అనుకోండి. సో ఇది ఇష్టం అనమాట నాకు. దట్ ఈస్ ఫ్రమ్ వెల్లంకి. ఇది మామిడి తాండ్రి ఫర్ హరిని. నేను కూడా తింటాను, నాకు కూడా ఇష్టం. అండ్ అగైన్ బీట్రూట్ కారం ఫ్రమ్ ఎన్ఎం ఫుడ్స్. అది కాకుండా కొంచెం ఓన్లీ రైస్ పెట్టుకుంటున్నాను. ఇవి నేను వాడతానా లేదా వేరే విషయం, బట్ ఐ వాంట్ టు క్యారీ అనమాట. అండ్ సూప్ ప్యాకెట్స్ అండ్ ఓట్స్ అనమాట, ఇన్స్టెంట్వి. ఎప్పుడైనా హరినికి బయట ఫుడ్ నచ్చలేదు, రూమ్లో ఆకలిగా పడుకోకుండా అలా పెట్టడానికి. ఇది రెడీ టు ఈట్ లాగా, ఉప్మా లాగా. నేను ఇది ఎలా వాడతానో నా ట్రిప్లో చూపిస్తాను చేసినప్పుడు, ఎలా కుక్ చేస్తాను ఏంటి అని. అప్కమింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మేధాన్ష్ కోసం, ఇది హరిని కోసం అన్నమాట. సో మేధాన్ష్ దాంట్లో స్పైసెస్ అది వేయరు కాబట్టి. ఇది ఫ్రూట్ లూప్స్, హరినికి స్నాక్స్ లాగా. లైక్ మేము బయట అక్కడ తిరగడానికి వెళ్ళినప్పుడు టక్కున ఏదైనా ఉన్నా లేకపోయినా బ్యాగ్లో పెట్టేస్తాను అది. సో చూసారు కదా, ఇప్పుడు నేను కుక్కర్ చూపిస్తాను అండ్ సూట్ కేస్ కూడా ఎలా సార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి వీడు. నాన్న చాలా పని ఉంది నాన్న, టైం 10 అవుతుంది, ఫాస్ట్గా సర్దేస్తా. ఇందాక నుంచి నాకు ఇక్కడ లైట్ కూడా పెట్టుకున్నాను కానీ ఆన్ చేయడం మర్చిపోయా. సో ఇదే కుక్కర్, చిన్న కుక్కర్, వెరీ హ్యాండీ ఉంటుంది. ఇలా దీనికి ఒక లిడ్ లాగా వస్తుంది. సో మనకి ఈజీ అన్నమాట. అండ్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది ప్రమోషన్ కాదండి,
లైక్ మనకి అమెజాన్లో దొరుకుతుంది. కుదిరితే పాసిబుల్ అయితే లింక్ ఇస్తాను, లేదంటే మీరు ఒక ఫోటో తీసుకొని ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ దీంట్లో మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ టైం నేను అండమాన్కి వెళ్ళినప్పుడైతే దీంట్లో రైస్ కుక్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్ చేస్తానా లేదా అన్న విషయం పక్కకి పెడితే క్యారీ అయితే చేస్తాను. పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఇన్స్టెంట్గా ఏమైనా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అక్కడ ఎవ్రీథింగ్ దొరికేస్తుంది. అక్కడ లిటిల్ ఇండియా ఉంది కదా, అక్కడ అన్నీ దొరికేస్తాయి. ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా వెళ్ళున్నాం అనమాట, సింగపూర్, మలేషియా అటు. కాకపోతే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఏ రిస్క్. పిల్లలతో ఉన్నాను కదా, ఎందుకు, ఎప్పుడు ఎలా ఉంటాము, అక్కడ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా తెలియదు కాబట్టి ఐఎమ్ క్యారింగ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఫాస్ట్గా బట్టలు అవి కూడా సర్దేస్తాను, మీరు చూస్తూ ఉండొచ్చు. ఇన్ బిట్వీన్ మీకు అలా అలా చూపిస్తూ ఉంటాను ఎలా సార్ట్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. చాలా సర్దాలి. మా ఆయన వస్తే ఇప్పుడు నన్ను చూసి డెఫినెట్లీ తిడతాడు అనమాట, ఇవన్నీ ఎందుకు తెస్తున్నావు అని చెప్పి. బట్ సమ్ టైమ్స్ నాకు కొన్ని చోట్ల, అన్ని చోట్ల ఫుడ్ నచ్చదు. బికాస్ కొన్ని చోట్ల నాకు ఆయిల్, ఆ ఫిష్ ఆయిల్ వాడతారు, ఏ ఆయిల్ వాడతారు, ఏమో స్మెల్ వస్తూ ఉంటుంది. సో అందుకనే నేను కొన్ని చోట్ల తిన్నానమాట. అక్కడ తినకపోతే ఫ్రూట్స్తో వాటితో సర్దేసుకుంటాను. అయితే ఏమన్నా రూమ్కి వచ్చాక ఏమన్నా తినాలి ఇట్లా స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇలా మన తీసుకొచ్చినవి ఏమన్నా ఓపెన్ చేసి తింటే. సో నేను ఆల్రెడీ మొన్న సెట్ చేసినప్పుడు ఏం చేశానంటే కొన్ని అన్నీ తీసుకెళ్ళాలి అనుకున్నవన్నీ ఇందులో అలా వేసేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడే అన్నీ కలిపి తీస్తే ఒకేసారి సెట్ అవ్వదు కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎలా సార్ట్ చేస్తా అంటే నావి హర్నివి ఒక సూట్ కేసులో పెట్టేసుకొని దాంట్లో కావాల్సిన టాయిలెటరీస్, స్విమ్మింగ్ డ్రెస్సెస్ అలాంటివి పెట్టేస్తాను. మేధాంష్ది, శివాది అండ్ ఆ చిన్న ఫుడ్ సూట్ కేసు అంతా పెద్ద సూట్ కేసులో పెట్టేస్తాను. సో దట్ డైపర్స్ అవన్నీ ఈజీ ఉంటుంది. కానీ నాకు తెలిసి సరిపోదేమో అనిపిస్తుంది, బికాస్ వీఆర్ ఫ్లయింగ్ ఫర్ 6 days 5 nights అనమాట. కానీ ఏం చేస్తాను ఎప్పుడు అని అంటే, నేను ఎప్పుడు కూడా ఎక్స్ట్రా బట్టలు తీసుకెళ్తాను అందరివి, వాడినా వాడకపోయినా ఒక 2-3 జతలు అయితే. ఎందుకంటే టక్కున ఎలా మార్చుకోవాల్సి వస్తుందో తెలీదు, ఏం అవసరం పడుతుందో తెలియదు. కాబట్టి యాజ్ ఎ పేరెంట్స్గా మీ అందరు కూడా అదే చేస్తారని నాకు కూడా తెలుసు. బట్ స్టిల్ కొంతమంది చాలే ఇంత సరిపోతాయి అనుకునే వాళ్ళు మాత్రం అలా చేయకండి. ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా డ్రెస్సెస్ పెట్టుకెళ్ళండి, సో దట్ మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు నైట్ డ్రెస్సెస్ చూడండి, దీస్ ఆర్ మై నైట్ డ్రెస్సెస్. సో సర్దుదాం. శివ కూడా వర్క్ ఉంది. ఈ ప్యాంట్ నాకు శివ బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చారు. అన్ను అక్కడ డ్రెస్సెస్ అవి ఉన్నాయి కదా, అది ఇస్తావా, టీషర్ట్స్ అవి. ఇప్పుడు నేను నీట్గా సార్ట్ చేసి పెట్టుకుంటున్నా. ఈ ఫుల్ హ్యాండ్స్ అంత ఉపయోగపడకపోవచ్చు, బట్ స్టిల్ పెట్టుకుందాం. వచ్చాడమ్మా మళ్ళీ. మేధాంష్, నిజంగా నీకు ఇక్కడ ఏమైనా పని ఉందన్నా? ఒక్క నిమిషం చెప్పు నాకు. అల్లరి చేస్తున్నావు. నైట్ డ్రెస్సెస్ 4 సర్దాలి నేను. ఇవి నేను మింత్రా 30 minutesలో తెప్పించుకున్నాను, చాలా బాగుంది. 30 minutesలో డెలివరీ అంటే ఓకే ట్రై చేద్దామా అని చెప్పి ఒక 2 t-shirts తెప్పించుకున్నాను అనమాట. అని సరిపోదు అనుకుంటా, ఇంకో సూట్ కేసు పెట్టుకోవాలేమో అనిపిస్తుంది నాకు. అంటే తీసి పెట్టా, ప్యాకింగ్కి ఈజీ అవుతుందని. ఇది మనం ఎక్కడ కొన్నాం? ఇది షాప్ లో కొన్నాము. హెయిర్ కోసం టవల్, హెడ్ బాత్ చేసినప్పుడు ఒక టవల్ లాగా పూల్స్కి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోవచ్చు. నాకు తెలిసి సరిపోదు, అది మనం ఇంకో సూట్ కేసు పెట్టాలి. 2 సూట్ కేసులు అనుకున్నాం కానీ అయితే ఇంకో సూట్ కేసు పడుతుందేమో అనిపిస్తుంది. నువ్వు చేయట్లేదు మరి అల్లరి, వాడి మీద దోస్తున్నావు. నీరు పెడతా, ఒక్క నిమిషం. ఫస్ట్ నావన్నీ ఒక వైపు నీట్గా సెట్ చేసేసి ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. నేను ఫస్ట్ టైం సింగపూర్ వెళ్తున్నా. ఎలా అంటే మేము అనుకోకుండా మా ఫ్రెండ్ కూడా వెళ్తున్నాడు అక్కడికి. ఆల్రెడీ వెళ్ళారు, వెళ్ళిపోయారు. వాళ్ళ సిస్టర్ అక్కడ ఉంటారంటే. లాస్ట్ సమ్మర్ హాలిడేస్ కూడా అక్కడే వెళ్ళారు, ఇక్కడికి కూడా వెళ్ళారు. సో ఇవాళ కుదిరితే మేము ఏదో లంచ్కి కానీ డిన్నర్కి కానీ కలవబోతున్నాం. అవును, యాక్చువల్లీ ఈజ్ మై బెంచ్మేట్. బెంచ్మేటా? యా.
అవి డన్. యా ఇంకా షార్ట్స్ అది పెట్టాలి. చూడండి బట్టలు సరిపోవట్లేదు. ఇది అంతా నా వైపు, ఒకటి నా వైపే, ఇంకా అక్కడ నీకు పెట్టాక ఖాళీ ఉంటుంది. ఎందుకంటే మేధాంష్కి మా అన్న మళ్ళీ వస్తున్నాడు. ఏమంటారు, మేధాంష్కి నాన్న దాంట్లో సర్దుతా. ఇది మేధాంష్కి అక్కడ రూమ్లో బెడ్ మీద వేయడానికి. సో టవల్ అట్లా పెట్టేస్తా, సర్దేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా సర్దానని. నా బట్టలన్నీ ఒకవైపు ఇలా సర్దాను, యూ కెన్ సీ. డెఫినెట్లీ మాకు ఇంకొక సూట్ కేస్ అయితే పట్టేలా ఉంది. ఇప్పుడు దీని మీద నేను ఏం చేస్తానంటే ఇవి ఎటు కదలకుండా ఇది మేధాంష్కి అక్కడ రూమ్లో బెడ్ మీద వేయడానికి ఎక్స్ట్రా టవల్ అండ్ ఈ టవల్స్ ఇట్లా నీట్గా ఇలా కప్పేసి మంచిగా పెడతా. శివ నాకు మా ఆయన ఎప్పుడు హెల్ప్ చేయదండి, ఇంకా నేను చేసిన దానికి పేర్లు పెడతాను. ఏంటి అక్కడ ఉన్నారండి, ప్యాన్ చేస్తా కెమెరా, ఒక్క నిమిషం. ఇదిగోండి, కానీ ఇది ఇట్లా తిప్పవా శివ? ఇప్పుడే ఇది సర్దా కన్నా ఇది సర్దాలి. శివ మనం ఇంకో సూట్ కేసు పెట్టుకోలేమో అనిపిస్తుంది నాకు. అంటే ఒక దాంట్లోనే అందరం వెళ్ళాలనుకున్నావా? కాదు కాదు, 2 సూట్ కేసులు పెడుతున్నాను, 2 సరిపోయేలాగా లేదా అనిపిస్తుంది. బట్ స్టిల్ చూద్దాం, నో ప్రాబ్లం. అక్కడ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో. ఏం రానివరా శివ? అట్లాంటివి డౌట్స్ పెట్టక. ఐ హ్యావ్ ఎ బేబీ. ఎవరి బేబీ కన్నా? శివ శివ ఇట్లే చేస్తున్నాడు, సూట్ కేసులోకి వచ్చి కూర్చుంటున్నాడు. వాడు ఆడుకుందాం అనుకుంటున్నాడు. BINGO. శివ ఇది కూడా ఫాస్ట్గా సర్దేసి నేను చూపిస్తానండి. ఇప్పుడు అక్కడి నుంచి నువ్వు ఎక్కి నేను సర్దిన సూట్ కేసు మీద ఇలా వస్తావా? నేను సర్దుతుంటే నీకు కొంచెం కూడా భయం ఉండట్లేదు. అల్లరి ఎక్కువైంది అంటూ ఉన్నాడు. సో ఇప్పుడు ఎలా సర్దానో చూపిస్తానండి. ఒకవైపు అంతా నా బట్టలు సర్దేసుకున్నాను, ఒకవైపు అంతా నా బట్టలు, ఒకవైపు హరిని బట్టలు, డైపర్ అండ్ కుక్కర్ ఇంట్లో పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. సో దట్ మిగతావి మంచిగా సార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. మేధాంష్ డైపర్స్ ఇలా కూడా యూజ్ అవుతాయని అనుకోవట్లేదు, బట్ స్టిల్ ఐ లవ్ ప్యాకింగ్ అండ్ సార్టింగ్ అనమాట. యూజ్ చేసిన డైపర్లు పెడితే ప్రాబ్లం కానీ ఫ్రెష్ పెట్టచ్చు. పిచ్చి పిచ్చికి చెప్పకన్నా సెట్ చేసేసిన. ఇప్పుడు వైప్స్ ప్యాకెట్ ఆప్షనల్గా పెట్టా. ఇక్కడ ఇంకేమైనా పెట్టుకోవచ్చు చూసుకొని. మరి ఆ ఎంటీ స్పేస్లో ఏం పెడతావు? ఇక్కడ సమ్ ఇన్నర్స్ అవి ఉన్నాయి, అవి ఇలా. నీ అడిగింది ఆ కుక్కర్ దాంట్లో ఉన్న ఎంటీ స్పేస్. ఏవి దేనికి వేస్తామా అన్నది ప్లాన్ లేదు, కానీ సర్దడం అయితే సర్దా. ఇది మేధాంష్ ట్యూబ్ పోలీస్ది. ఓకే ఓకేనా? ఎస్. నలుగురం ఉన్నాం కన్నా మాత్రం లగేజ్ ఉంటుంది. 6 రోజులు అంటే ఆల్మోస్ట్ వారం బట్టలు సర్దే. వారం అంటే మళ్ళీ నార్మల్ డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్ ఒక 2-3 అన్నీ. ఫస్ట్ అయితే మేధాంష్ది శివాద్వి కూడా సర్దేస్తాను ఫాస్ట్గా. లెట్స్ డూ దిస్. అదే అవి అట్లే పెడతాము కదా. నా మేధాంష్వి నేను ఆల్రెడీ తీసుకెళ్లాల్సినవి ఏం చేశానంటే మొత్తం ఆయన లైట్ ముందు నుంచి నాకు వచ్చే లైట్ అంతా కట్ చేసేసాడు. ఇప్పుడు జరిగారనమాట. ఇప్పుడు ఆయన సంసారం ఆ కబర్ నుంచి తీస్తారు. సో మేధాంష్కి తీసుకెళ్ళాలి అనుకున్న వాటిలో నేను మంచిగా ఇట్లా సార్ట్ చేసి పెట్టుకున్నాను. మనకి పిక్ చేసుకునేటప్పుడు కూడా ఈజీ ఉంటుంది, ఏమంటారు సర్దేటప్పుడు కూడా ఈజీ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ఇంకా ఎక్కువ రిస్క్ చేయదలుచుకోలేదు. దీంట్లో మేధాంష్వి శివావి సర్దేసి, టాయిలెటరీస్, నా డైసన్ ఎయిర్ బ్రాప్ అవన్నీ ఇందులో షూస్ మిగతా అన్నీ ఇందులో సర్దేస్తా. ఆ ఫుడ్ దానికి ఇంకొక మీడియం సైజ్ది పెట్టేసుకొని దాంట్లో ఏమైనా చిన్న ఉన్నవి అంతా ప్యాక్ చేసేసి అది కూడా నేను చెక్ఇన్కి వేసేస్తాను. సో 3 సూట్ కేసెస్, 2 అనుకున్నా కానీ 3 సెట్ చేసేసిన. అయితే ఇప్పుడు షూస్కి వాటికి నేను మంచిగా ఇలాంటి బ్యాగ్స్ అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట. టాయిలెటరీస్ అవి కూడా నేను ఇందులో సర్దేస్తాను. సో దట్ మనకి అక్కడ సార్ట్ చేసుకునేటప్పుడు కూడా ఈజీ ఉంటుంది. నేను ఇప్పుడు ఇది ప్యాకింగ్ చేశాక అక్కడ అన్ప్యాక్ చేసి సెట్ చేసేటప్పుడు కూడా కుదిరితే ఒక షార్ట్ తీస్తా, చూడండి మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మెడిసిన్స్ పెట్టుకుంటుని ట్రావెల్ బ్యాక్ ప్యాక్లో పెట్టుకుంటే, ఎందుకంటే అది మనతో ఉండాలి, ఎప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ అయితే ఒకవైపు మేధాంష్వి సర్దేస్తా. నన్ను శివ అందరూ టీషర్ట్స్ కలెక్షన్ చేయమన్నారు కన్నా.
కాదు ఇక్కడ కొట్టేసినా చెప్పు. నేను వేసుకునే టీ షర్ట్స్ అంట. చెప్పానులే అన్ని మా ఆయనవే అనేసి. అన్ని తెచ్చి నా దాంట్లో పెడతావు. నాదా ఎక్కడుందా అని ఎత్తుకుతున్నా కన్నా. జీన్స్ కూడా అన్ని తీసుకొచ్చి నా దాంట్లో పెడతావు. ఇంకో మా అన్న జీన్సులు పెడుతుంటే గుడ్ అన్నవి. ఏదున్నా లేకపోయినా మా ఆయన కాఫీ పొడి మాత్రం పెట్టాలండి. ట్రావెల్కి ఏం వేసుకుంటున్నావు పక్కకు పెట్టుకొని మిగతా ఇచ్చాయి కన్నా. 3 టీ షర్ట్స్ ఇచ్చావు. ట్రావెల్కి ఇది బ్లూ జీన్స్ పోతుంది వాష్ చేసుకో. ఈ ప్యాంట్స్ 1 2 3 ప్యాంట్స్. బాయ్స్ కి అయితే ఈజీ. ఒక 2 ప్యాంట్లు పెట్టుకొని ఒక 10 టీ షర్ట్లు మార్చుకోవచ్చు వాటి మీద. 2 షార్ట్స్ 3 షార్ట్స్. ఇంకా టీ షర్ట్స్ ఇవ్వలేదు మా వారు. ఇది మనం ఎక్కడో కొనుక్కున్న బర్త్డే వేసుకుంటా అనుకున్నాను కదా. ఇది అక్కర్లేదు దాచిపెట్టు. అంటే వాడతామా లేదా అన్న తర్వాత విషయం అండి. స్విమ్మింగ్ డ్రెస్సెస్ పెట్టలేదంటే నాకు శివాకు ఒక గొడవ అవుతుంది. ఎందుకు పెట్టలేదని చెప్పి నాతో గొడవ పడుతూనే ఉంటాడు మా ఆయన. నాకేమో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంత దూరం వచ్చి ఏం చేస్తావు రూమ్ లో కూర్చుంటావా అనేసి అన్ని తిడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా. రిలాక్స్ అవ్వద్దా? స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళేది రిలాక్స్ అవ్వడానికి. 1 2 3 4 5 టీ షర్ట్స్ కన్నా. 5 టీ షర్ట్స్ లో కూడా ఇవే ఇచ్చావు చూసుకో. ఇది ఒక బ్లాక్ ఎల్లో. ఈ సూట్ కేస్ లో నీట్ గా శివావి సెట్ చేసిస్తున్నా బికాజ్ ఎక్కువ టైం పట్టదు వీళ్ళకి. అండ్ ఇప్పుడు ఇందులో నా షూస్, హరిని షూస్, మేదాన్కి షూస్, మేదాన్ షూస్ కూడా పెట్టేస్తా. అండ్ శివావి కూడా ఎక్స్ట్రా షూస్ తెచ్చుకుంటే 4 pairs ఆఫ్ షూస్ పెట్టాలి. ఇవన్నీ పెట్టాక ఏవి ఎక్కడ సరిపోతాయి, అందుకే ఇంకొక మీడియం సైజ్ది కూడా నేను సర్దేస్తా. మంచిగా టాయిలెటరీస్ ఇందులో సర్దాను చూడండి. ఎందుకనంటే మనకి ఈజీ ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వకుండా రూమ్లోకి వెళ్ళాక కూడా సర్దుకోవడానికి ఈజీ ఉంటుంది. స్విమ్మింగ్ డ్రెస్సెస్ అన్ని ఇందులో నీట్గా సెట్ చేసేసి యాజ్ ఇట్ ఈస్ ఇట్లా పెట్టేస్తాను. షర్ట్స్ ఉన్నాయి, నీ ప్యాంట్స్ ఎలాగో వచ్చావు కాబట్టి అక్కడ కూడా సర్దేసాయి. 3 ప్యాంట్స్ పెట్టా. అది 4 ప్యాంట్స్. ఐరన్ బట్టలు సర్దాలి. ఇవి శారీస్ మీటింగ్కి పంపించేస్తా. తర్వాత ఈ బ్లాక్ది పెట్టాలా? అంటే ఇన్ని పెట్టాలి కదా శివ, మనకి ఇబ్బంది అయిపోతుంది. క్లోజ్ టు 1 వీక్. నార్మల్ డ్రెస్సెస్, ఈ డ్రెస్సెస్, స్విమ్ వేర్, షూస్లు, అదిగో ఇవి మేదాంశి 2 జతలు, నీవి 2 జతలు, ఇవి స్విమ్మింగ్ డ్రెస్సెస్. ఒక జత పెట్టా. నీవి సాక్సెస్ చాలా, ఇంకా ఎక్స్ట్రా పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇందులో అన్ని స్విమ్ వేర్కి గ్లాసెస్, క్యాప్స్ అవి ఉన్నాయి. స్విమ్ వేర్ ఇందులో పెట్టేస్తున్నా. ఇప్పుడు ఒకసారి టైం చూపిరా ప్లీజ్. ఎప్పుడు ఇన్ని ట్రిప్స్ లో నేను ఎప్పుడు ఈ టైంకి బ్యాగ్ ప్యాకింగ్ ఎప్పుడు చేయలేదు ఇంత లేట్గా. మనం అంటే కొంచెం పండగ పనులు వేరేవి చాలా ఉన్నాయి లేండి. ఇవి చూడండి ఎంత బాగా సర్దాను. ఒక సూట్ కేస్ బయట పెట్టాము. ఆ సూట్ కేసులో నావి ఒకవైపు, హరినివి ఒకవైపు, టవల్స్, మేదాంశ్వి దుప్పట్లు అవి పెట్టేశాను. సో ఇప్పుడు ఇందులో ఏమేమి పెట్టానంటే ఇవి షూస్, ఇవి మేదాన్ షూస్ నావి, శివావి, హరినివి. సాక్సెస్, ఇవి మేదాంశ్వి నార్మల్ వేర్ బట్టలు, ఇవి హరినివి సాక్సెస్. ఇప్పుడు ఇవన్నీ మేము థాయిలాండ్లో లాస్ట్ ఇయర్ కొనుక్కొస్తే ఇప్పుడు తీసాను అనమాట. అంటే గుర్తున్నాయి కానీ ఇక్కడ వేసే ఆప్షన్ రాలేదు. ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడే పిల్లలకి ఇలా కలర్ఫుల్గా రెడీ చేస్తాం కాబట్టి అది. ఇవన్నీ టాయిలెటరీస్ లైక్ చూడొచ్చు మీరు, అన్ని నీట్గా దేనికి దానికి సర్దేశాను. బాడీ వాష్ ఉంటుంది కదా వచ్చేటప్పుడు ఆ టాయిలెటరీస్ తీయడానికి. సీరియస్. అండ్ నెక్స్ట్ ఇది
స్విమ్ వేర్కి సంబంధించినవి. ఇంత సద్రి ఇంత గుర్తుగా ఎన్ని పెట్టుకున్నా అయ్యో రికార్డ్ చేయలేదు ఒక నిమిషం. ఫ్రాంక్. సో ఇలా ఇప్పుడు ఒక దుప్పటి కూడా పెడతాను నేను నా పర్సనల్కి. ఎందుకంటే నాకు హోటల్లో దుప్పట్లు ఉన్నా కూడా ఫస్ట్ నా దుప్పటి నాకు మీద ఉండాలి, దాని తర్వాత దాని మీద ఏ దుప్పటి అయినా కట్టుకుంటా. టవల్ కూడా పెట్టుకోవాలి, మర్చిపోయా. సో ఐ యూస్ నేను అన్ని నా పర్సనల్ థింగ్సే యూస్ చేసుకుంటాను, ఏ ముట్టుకోకుండా. ఇప్పుడు ఈ సూట్ కేసు అందులో పెట్టేస్తాను. ఇప్పుడు ఇది నీట్గా క్లోజ్ చేసేసి, అండ్ ఇందాక నేను చూపించడం మర్చిపోయా, మేదాంచ్ స్నాక్కి నేను ఇది యూస్ చేస్తాను. అప్పా వాళ్ళ సూపర్ పఫ్ వెనీలా అండ్ బ్లూబెర్రీ ఫ్లేవర్ది. అండ్ ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ అండ్ బనానా. గర్బర్ ఫుడ్స్ది ట్రై చేశాను, అది యాక్చువల్లీ కాస్ట్లీ, కానీ కాస్ట్లీ కొనిపించాడు కానీ నా కొడుకు తినలేదు. నువ్వు తినేయాల్సింది ఇది అవి, నువ్వు తినేయాల్సింది. ఇవి మనకి 500కి 4 వస్తాయి మంచిగా. డబ్బా మనకి 120 ఆర్ సంథింగ్ ఏదో చేంజ్ వస్తుంది. సో మంచి యూజ్ అవుతుంది. చిన్న చిన్న స్టార్ బిస్కెట్స్ లాగా ఉంటాయి, వాడు ఇది తింటాడు. అంటే వాడి బ్యాక్ ప్యాక్లో వేరే పెట్టుకున్నాను, ఇవి సేఫర్ సైడ్ రూమ్లో సైడ్ స్నాప్గా. సో ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను. ఫైనల్గా నేను మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో ఒక హాయ్ బాయ్ చెప్పేసి దాని తర్వాత మా ట్రిప్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. దీనిలో పొట్టలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు అట్లా పెట్టుకొని వెళ్ళిపోతాం. ఇట్లా ఎక్స్ట్రా తీసుకెళ్దాం, వాడితే వాడతాం, లేదంటే వచ్చేటప్పుడు సేమ్ ఇట్లే పెట్టేసుకొని ఒక సైడ్ మనం వాడని బట్టలన్నీ సర్దేసి వాడినవన్నీ ఒక సూట్ కేసులో పెట్టేసి ఏమైనా షాపింగ్ అయ్యి చేసుకున్నా పనికి. షాపింగ్ నేనేం పెద్దగా చేయాలని పెద్దగా ఏం చేయము, ఓన్లీ వెళ్ళినందుకు ఆ ప్లేస్ నుంచి కొన్ని సాఫ్ట్వేర్స్ కొనుక్కుందామని అంటే అనుకుంటున్నాము. బట్ ఎలాగైనా అది కూడా అన్బాక్సింగ్ చేస్తా మా వాళ్ళ కోసం. సో గైస్ ఇప్పుడైతే ఇది ప్యాక్ చేసేసాను. నేను ఎయిర్పోర్ట్ లో మీ అందరికి బాయ్ చెప్తాను. హే గైస్, సో ఇప్పుడే మేము బయలుదేరిపోయాము, ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఓ మై గాడ్ ఎంత రష్ ఉన్నారంటే, బట్ స్టిల్ మాకు ఇన్ఫాంట్ ఉండడం వల్ల లైన్స్ అన్నీ కూడా తొందరగా క్లియర్ అయ్యాయి. సమ్మా ఇట్స్ వెరీ బిగ్, చాలా పెద్ద లైన్. అండ్ నేను షూట్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను కాబట్టి లెట్స్ గో. సో ఫైనల్గా బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాం అండ్ చాలా రోజుల తర్వాత ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సీ యూ ఆల్ సూన్ విత్ ఆల్ ద న్యూ అప్డేట్స్. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, స్టే ట్యూన్డ్. కాకుండా ఇంకొక ఐడియా ఇచ్చారు చూడండి, ఇలా బాగుంటుందని. బికాజ్ నేను హ్యాంపర్స్ ఆఫీస్ టీమ్కి పంపించాలి కాబట్టి నాకు తను మంచిగా ఇలా వేరే టైప్ కొత్తగా వచ్చింది మార్కెట్లో అని. ఓ నైస్, ఓకే. సో నాకు తను ఈ బాక్సెస్ సజెస్ట్ చేశారు. లైక్ నేను గ్లాస్ వద్దు అని అంటే ఇది మనకి ఎయిర్ టైట్ లాగా వస్తుంది, విచ్ వీ క్యాన్ స్టోర్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ ఏదన్నా. అండ్ ఆఫీస్లో కానివ్వండి ఎక్కడైనా కూడా ఇట్లా మనం డిస్ప్లే లాగా కూడా పెట్టుకోవచ్చు. అట్లా వేరేనైనా పెట్టేసి